హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక ఇవేంటో మీకు తెలుసా? తెలిసే ఉంటుందిలేండి. ఎందుకంటే ఇది ప్రతి టెర్రస్ గార్డెన్లో ఇప్పుడు కనిపిస్తూనే ఉంది. ఇది మన వాక్కాయల చెట్టు అండి. అసలు కలర్ చూసారా ఎంత బాగుందో? ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇక ఈ వాక్కాయల్లో అయితే గ్రీన్ కలరు, మెరూన్ కలరు ఒక ఒక రకం కాయలు ఉంటాయండి. ఇక నా దగ్గరదైతే ఒక సైడు క్రీమ్ కలరు, ఇంకో సైడు పీచ్ కలర్ అండి. ఈ వాక్కాయలకి 2 కలర్స్ మిక్స్ అయ్యి ఉంటుంది. ఇక చూడండి, ఇది నేను నాటి 3 ఇయర్స్ అయిందండి. ఇది పోయిన సంవత్సరం వీడియో అండి. నేను నాటి 3 ఇయర్స్ అయింది. నాకు 3 ఇయర్స్కి కాపు అయితే వచ్చేసింది. ఇంత మంచిగా కాపు రావటమే కాదండి, అసలు ఈ కలర్ రావటమే నాకు చాలా సంతోషంగా అయితే అనిపించింది. చూసారా అసలు ఎంత బాగుందో ఈ కలరు. ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, అలోవెరా జెల్లు వాటర్ ఎన్ని లీటర్లు తీసుకున్నాను, ఎన్ని లీటర్ వాటర్లో మిక్స్ చేశాను. హార్వెస్ట్ అయితే చేసేసానండి వాక్కాయలు. చూసారా ఎంత బాగుందో. ఇంకా ఈ సంవత్సరం అయితే అసలు చెట్టు చూడండి, ఇంకా చాలా కొంచెం పెద్ద అయింది. ఇంకా పూత అయితే అసలు ఏ కొమ్మకు చూసినా కానీ విపరీతంగా అయితే పూత అయితే వచ్చేసిందండి. ఇది ఇంకా ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ కాయలు అయితే వస్తాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు ఇది పూల చెట్టా లేతే ఫ్రూట్స్ ప్లాంట్ కూడా అర్థం కావట్లేదు. అంత మంచిగా అయితే పూలు వచ్చాయి. ఈ పూలు కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి. అసలు మీకు కానీ ఉంటే అసలు స్మెల్ చూసి చూడండి, అసలు ఎంత మంచి వాసన వస్తున్నాయో. ఇక ఈ వాక్కాయల చెట్టు అయితే చూసేశారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా పూత అయితే వచ్చిందో. నా సెకండ్ క్వశ్చన్ వచ్చి, ఈ వాక్కాయల చెట్టు నాటి ఎన్ని సంవత్సరాలకి నాకు ఫ్రూట్స్ వచ్చాయో. ఇక నా వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,